G20 అంటే ఏంటి సార్? G20 అనేది భారతదేశం పోయిన సంవత్సరం 2022 నుంచి 2023 సంవత్సరం వరకు G20 అనేది 20 దేశాలు ఒక సమాఖ్య అన్నమాట. 20 దేశాల సమాఖ్య ఏంటంటే ప్రపంచం మొత్తంలో జరిగే వాణిజ్య రంగంలో ఇంచుమించు 75-80% వ్యాపారం వాళ్ళతో ఉంటుంది. అదే మాదిరిగా ఆర్థిక వనరులు కూడా 75-80% వాళ్ళ చేతిలో ఉంటాయి. అన్ని దేశాలు జనాభా విషయంలోకి వచ్చేసరికి కూడా ఇంచుమించు 3/2 జనాభా ఒక ఈ G20 దేశాల యొక్క భాగస్వామ్యం అనమాట. అంటే G20 దేశాల్లో ఉన్న జనాభా కానీ, ఆర్థిక వనరులు కానీ, అభివృద్ధి కానీ ప్రపంచంలో ఉన్న మొత్తం ఆర్థిక వ్యవస్థలో 75-80% ఉంటుంది. అంటే ఇవన్నీ ఒక విధమైన మనకు ఇన్ఫ్లుయెన్సింగ్ కంట్రీస్ అంటే ఒక విధంగా లీడింగ్ కంట్రీస్ అన్నమాట. G20 బలమైన దేశాలు, అదేవిధంగా బలమైన నిర్ణయాలు, బలమైన ప్రపంచానికి ఏ విధంగా సహాయపడగలిగిన ఒక నిర్ణయాలు తీసుకోవడానికి తయారైన సమాఖ్య ఇది. దాంట్లో ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ దీంట్లో భాగస్వామ్యం ఉన్నాయి. కొత్తగా సౌత్ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికాను కూడా 21 దేశంగా భాగస్వామ్యం తీసుకోవడం జరిగింది. అంటే ఇంతవరకు ఆఫ్రికా ఖండంలో నుంచి దేశాన్ని కూడా లేకపోవడం వల్ల ఆఫ్రికా ఖండంలో ఒక దేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని కూడా G20 అనుకంటే G21 దేశం అయ్యే విధంగా తీసుకోవడం జరిగింది. అయితే అది దానికి ఆ పీరియడ్లో 2020 నుంచి 2023 పీరియడ్లో అంతకుముందు ఇండోనేషియా అధ్యక్షుడు ఉండేది. తర్వాత భారతదేశం 2020 నుంచి 2023 వరకు తీసుకుని మోడీ గారి నాయకత్వంలో మనకు ఈ యొక్క సంవత్సరంలో తర్వాత వచ్చే తరానికి ప్రపంచం మొత్తంలో ఏమేమి చేయాలి, ఏ దేశం ఎలా ఉండాలి అంటే పర్యావరణ రంగంలో కావచ్చు, జనాభా విషయంలో కావచ్చు, ఉపాధి అవకాశాల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, ట్యాక్సేషన్ విషయంలో కావచ్చు, అంటే ఎక్కడ ఎవరెంత ట్యాక్స్ వేయాలనే విషయం కావచ్చు, మరి వీటన్ని ప్రపంచానికి సంబంధించిన విషయాలన్నింటిలో కూడా నిర్ణయాలు తీసుకోవడానికి ఏర్పడిన సమాఖ్య G20. ఆ G20కి భారత ప్రభుత్వం 2022 నుంచి 2023 వరకు అధ్యక్షత వహించింది. అయితే ఇక్కడ ప్రపంచంలోని అన్ని దేశాలు వాళ్ళ యొక్క 20 దేశాలు కూడా వాళ్ళ యొక్క మెంబర్స్ని పంపించినప్పుడు వాళ్ళు మనం ఒక విషయంపై పర్యావరణం ఎలా రక్షించాలంటే ఒక దేశం ఒక సూచన, ఒక దేశం ఇంకో దేశం ఇంకో సూచన ఇస్తుంది. ఈ సూచనలు తీసుకోవడం, తర్వాత అదే మరి అభివృద్ధి పరిచే దేశాలన్నీ అభివృద్ధి పరిచాలంటే ఏమేమి చేయాలనే విషయం ఒక సూచన తీసుకోవడం. ఈ విధంగా మొత్తం భారతదేశంలో ఆ సంవత్సరం 2020 నుంచి 2023 సంవత్సరం లోపల 56 మీటింగ్ చేయడం జరిగింది భారతదేశం మొత్తం. దాంట్లో 56 ఒకే చోట కాకుండా 56 పట్టణాల్లో, అంటే ఒక్కో చోట జరిగిన మీటింగ్ ఇంకో చోట జరగకుండా ప్రతి నెలకు 2-3 మీటింగ్ చేస్తూ ఈవెన్ శ్రీనగర్, అప్పుడే శ్రీనగర్ కాశ్మీర్లోని శ్రీనగర్లో, హైదరాబాద్లో ప్రతి చోట ఈ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతము, పూర్వ భారతదేశము అన్ని దేశాలు, అన్ని ప్రాంతాల్లో కూడా ఈ G20 దేశాల యొక్క మీటింగ్లు 56 మీటింగ్లు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలని G20 మీటింగ్ అయితే ఢిల్లీలో జరిగిన మీటింగ్లో భారత్ మండప్ అని ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన తర్వాత ఆ మీటింగ్ లోపల ఆ నిర్ణయాలన్నీ తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల్ని అమలుపరచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ టైం ఏంటంటే ఈ నిర్ణయాలన్నీ కూడా ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి. అంటే దాన్ని వ్యతిరేకించడం కానీ, లేకపోతే మార్పు చేర్పు సూచించడం కానీ ఇలాంటివి లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించడం, వాళ్ళ 20 దేశాలను ఇక్కడ మెప్పించడము, వాళ్ళు ఒకే తాటిపై తీసుకోవడం అనేది ఒక విధంగా నిజంగా అంటే భారతదేశం యొక్క ఆర్బిట్రేటర్స్ ఉంటారు కదా, వీళ్ళ యొక్క నిజంగా వాళ్ళని నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. అంటే ప్రయత్నం చేస్తున్నాడు, కన్విన్స్ చేసి చివరికి వస్తే ఆ మీటింగ్ రోజు కూడా పొద్దున్న 6 గంటల వరకు కూడా ఆ నిర్ణయాలు ఏకగ్రీవంగా అయ్యేట్టుగా ప్రయత్నం చేసి సాయంత్రం వరకు ఆ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించబడినట్టుగా చేయడం అనేది నిజంగా భారతదేశం యొక్క ప్రయత్నానికి ప్రపంచ దేశాలకు సహకరించాలి. కానీ భారతదేశం యొక్క నాయకత్వానికి సరి అయిన పరీక్ష జరిగి ఆ యొక్క పరీక్షలు భారతదేశం యొక్క దౌత్యపరమైన విజయం అనమాట. అంటే ఫారిన్ పాలసీ దౌత్యపరమైన ఒక విజయము, మన యొక్క కన్విన్సింగ్ నేచర్ కానీ, లేకపోతే డిస్కషన్ కానీ, టాపిక్స్ కానీ, ప్రజెంటేషన్ కానీ, ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం ఒప్పుకొని దాన్ని ఆమోదించే విధంగా ఒప్పించడం అనేది నిజంగా చారిత్రాత్మకమైన విజయం అని. దాన్ని నిజంగా భారతదేశం కూడా, భారతదేశ పౌరులందరూ కూడా గర్వపడాల్సిన అవసరం. అది G20కి భారతదేశం నాయకత్వం ఉండి ఏకగ్రీవ తీర్మానాలు చేసే విధంగా ఆ G20 చేయడం, G20 ఒక నిర్ణయాలు తీసుకోవడం అనేది నిజంగా మనందరికి ఒక భారతదేశానికి ఒక అదృష్టంగా భావించారు. ఓకే సార్, ఇప్పుడు మనం అందరం వింటూ ఉంటాము. ఇప్పుడు వచ్చింది సార్ ఈ ఆలోచన. నాకు వచ్చిందంటే నాతో కూడా వేరే వాళ్ళు చాలా మంది అన్నారు. అన్న మాటని నేను ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. నేను మన PM మోడీ గారు
మన్ కీ బాత్ ప్రోగ్రామ్ చేశారు కదా సార్. మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ద్వారా చాలా సక్సెస్ అయ్యారు అన్ని విషయాలు అని అంటారు. అది ఎంతవరకు నిజమంటారు సార్ మీరు? ఈ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో అది వేరు విషయమే. మన్ కీ బాత్ ప్రోగ్రామ్ నెలకోసారి చివరి సండే, చివరి ఆదివారం నాడు రేడియో ప్రోగ్రామ్, అది కూడా వీడియో కాదు, రేడియో ప్రోగ్రామ్ అది. దాంట్లో దేశంలో జరిగిన మంచి కార్యక్రమాలు, మంచి పనులు, సేవ చేసిన వాళ్ళని గుర్తించడం, పర్యావరణ రక్షించడాన్ని గుర్తించడం, కొత్తగా వస్తువులు క్రియేట్ చేసిన గుర్తించడం, తర్వాత సహాయం చేసిన వాళ్ళని గుర్తించడం, తర్వాత వరి బంగడ ఇప్పుడు వ్యవసాయంలో అభివృద్ధి గుర్తించడం, టెక్నాలజీ గుర్తించడం, వీళ్ళందరినీ కూడా గుర్తించడానికి వాళ్ళని గుర్తించడము, వాళ్ళని గౌరవించడం చేయడానికి చేసిన ప్రయత్నం మన్ కీ బాత్లో. ఎవరు ఎక్కడ ఏమేమి చేశారు అనేది భారతదేశం ప్రజలకు ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో తీసుకున్న ప్రోగ్రామ్ అది. ఇంచుమించు చాలా విజయవంతంగా మోర్ దెన్ 100 కంటే ఎక్కువ కార్యక్రమాలు జరిగాయి, కానీ చాలా బాగా జరిగాయి. కాబట్టి మనకు దాని గురించి చాలా మెసేజ్ వచ్చింది. కామన్, ఎస్పెషల్లీ లో క్లాస్ పీపుల్, అంటే ఎక్కడో పల్లెటూరు ఏదో చేసిన వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు కూడా. అలాంటి విషయాలు ప్రధానమంత్రి కార్యాలయం చేయడం, ప్రధానమంత్రి దృష్టిలోకి వెళ్ళడము, ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమంలో కలపడం అనేది నిజంగా అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే నెట్వర్కింగ్ ఏ లెవెల్ ఉంది, ఎంత పక్షపాత రహితంగా పిఎంఓ ఆఫీస్కు ఆ యొక్క సమాచారం చేయడము, కరెక్ట్గా చేయడము, వాళ్ళ యొక్క దాన్ని వెరిఫై చేసుకోవడము, తర్వాత గుర్తించడము, తర్వాత గౌరవించడం, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క ప్రభుత్వం యొక్క గొప్పతనం చూడొచ్చు. ఈవెన్ మీరు సెలక్షన్ పద్మశ్రీలో కానీ, పద్మవిభూషణ్ కానీ, ఈ యొక్క అవార్డ్స్ ఇచ్చే ముందు కూడా పారదర్శకత, తర్వాత వాళ్ళ యొక్క నిజమైన వ్యక్తిత్వం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ, క్యాపబిలిటీస్, ఇవన్నీ గుర్తించడం, వాళ్ళ యొక్క సామర్థ్యం గుర్తించడం, వాళ్ళ యొక్క ఎక్కడికో ప్రచారానికి నోచుకున్న వాళ్ళని ప్రచారాన్ని తీసుకోవడం అనేది ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నాం. ఎంతోమంది కామన్ మ్యాన్, ఎవరో లో క్లాస్లో ఉన్న వాళ్ళకి కూడా, ఎవరికి తెలియని వాళ్ళని గురించి కూడా ప్రపంచానికి గుర్తింపు చేయడం అనేది ఈ ప్రభుత్వం తీసుకున్న విజయవంతమైన చర్య. అదే మాదిరిగా ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా నేను ఒక్కడి వల్ల ఏమవుతుంది అనుకునే వాళ్ళకి నేను కూడా సహాయపడగలను దేశానికి, నేను కూడా దేశానికి అభివృద్ధిలో బాగా పంచుకోగలను, నా వంతు కూడా నేను కృషి చేయగలను అనే విధంగా ప్రోత్సహించే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదేవిధంగా మనకు ఇన్ని జరుగుతున్నాయి, మన పక్క నుండి మనకు తెలియదు అని చెప్పి అనుకుంటాం. ఎంతోమంది ఇప్పుడు పద్మశ్రీ అవార్డు వచ్చిన చాలా మంది గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు, చాలా మంది వాళ్ళ ఊర్లో వాళ్ళకి తెలియదు, ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. అలాంటి వాళ్ళకు గుర్తించి రావడం అనేది పద్మశ్రీ గుర్తించడం చాలా మంచి శుభసూచకం. అది అంటే నిజమైన అర్హతని గుర్తించి వాళ్ళని గౌరవించడం అనేది ఒక నిజమైన మోటివేషన్ అనమాట. అది ప్రభుత్వం చేయడం శుభదాయకం. ఓకే సార్, మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ద్వారా మన మోడీ గారు చాలా మంది ప్రజలకి దగ్గర అయ్యారని కూడా మనం అనుకోవచ్చు కదా సార్. ఇక్కడ చాలా మంది ప్రజలకి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది చూడటము, టీవీలో చూడటము, తర్వాత వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకోవడము. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనము ఏదైనా కానీ ఇంతకుముందు ఏదైనా లెటర్ పంపించినా కానీ కమెంట్ చేరుతుందో లేదో ఎవరు చూస్తారులే అనుకుని ఉండేది. కానీ ఇప్పుడు పిఎం ఆఫీస్కి ఏది పంపించినా కానీ మనకు ఫస్ట్ లెటర్ రెస్పాన్స్ వస్తుంది. మీ యొక్క రెస్పాన్స్ ఇది, మీ యొక్క లెటర్ నెంబర్ ఇది, మీరు దీన్ని ఈ విధంగా సాల్వ్ చేస్తున్నాము, దీనికి ఇంకేమైనా సలహాలు సూచనలు అవసరం ఇవ్వచ్చు అని చెప్పి అనేది పిఎం ఆఫీస్ నుంచి వస్తుంది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి, నేను ఎన్నో లెటర్స్ ఫైల్ చేశాను కాబట్టి నాకే మెసేజ్ వచ్చాయి, యువర్ సజెషన్స్ ఆర్ రిసీవ్డ్ టెక్నాలజీ అని చెప్పని వచ్చాయి లెటర్స్. కాబట్టి అంటే మనం ఏ సూచనలు సలహాలు ఇచ్చినా కానీ వాటిని కూడా బుట్టదాఖలు చేయకుండా పరిశీలిస్తున్నారు అనే విషయం కూడా మనకు కొంచెం నమ్మకం కలిగే విషయం. మనకు కూడా ఒక విధమైన ఉత్సాహం కలుగుతుంది. అది ప్రతి వ్యక్తి కూడా ఎంతోమంది కొన్ని లక్షలు వెళ్తుంటాయి లెటర్స్, మెసేజెస్, అవన్నిటి కూడా చూడటం మీడియా సెక్షన్ ఉంటాము, ఆ మీడియా అనలైజ్ చేయడము, అక్కడ హైయెస్ట్ లెవెల్ తీసుకెళ్లడము, వాళ్ళ దృష్టిలోకి పరిశీలించడము, వీటన్నిటిని గుర్తించడం అనేది నిజంగా మనకు ఒక పారదర్శకత. ఈ యొక్క మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకత చాలా పెరిగింది. డిజిటలైజేషన్ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ వల్ల, జన్ధన్ అకౌంట్స్ ద్వారా, మొబైల్ దీని ద్వారా, ఇవన్నిటి ద్వారా కూడా ఆధార్ లింకింగ్ ద్వారా, ఇవన్నిటి ద్వారా మనకి ఏంటంటే పారదర్శకత పెరిగింది. తర్వాత డూప్లికేషన్ తగ్గింది. తర్వాత తర్వాత అన్నెసరీ కాంప్లైంట్స్ తగ్గింది. ట్రస్ట్ అంటే ప్రజలను నమ్మకపోవడం అనే దాన్ని నుంచి ఇప్పుడు ప్రజలు నమ్మకపోవడం నుంచి ప్రజలని నమ్మడం, వాళ్ళని ఉత్తేజపరచడం అనే ఒక కాన్సెప్ట్ ప్రభుత్వం చేస్తుంది. ఇది నిజంగా మనము నిజంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే,
ప్రభుత్వ కార్యాలయాలు కూడా ప్రజల్ని ప్రోత్సహించడం, సరి అయిన వాళ్ళని సరి అయిన పనులు చేసే వాళ్ళని ప్రోత్సహించడం, తర్వాత డిజిటలైజేషన్ చేయడం ద్వారా ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్, అంటే లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్, అంటే తక్కువ ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది, ప్రజలు మాత్రం వాళ్ళు చేసుకునే విధంగా చట్టబద్ధంగా చేసుకునే విధంగా అనుమతించడం అని చేయడం ద్వారా వ్యాపార రంగం కానీ మళ్ళీ ఉద్యోగ అవకాశాల రంగం కానీ ఉత్పాదక రంగం కానీ క్రియేటివిటీ రంగం కానీ అన్నిట్లో కూడా మల్టిపుల్ యాంగిల్స్లో మనకు బైఫర్కేషన్ వెళ్ళి మనకు అభివృద్ధిలో కనపడడం మనము చూస్తున్నాము. ఇది ఒక ఏదైనా మంచి శుభపరిణామం. ఇదే పరిణామము ఈ ఎలక్షన్స్లో కూడా కంటిన్యూ అయితే, ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అయితే మంచి సీట్లు వచ్చి ఇదే స్టేబుల్ గవర్నమెంట్ వస్తే మాత్రం ఈ 10 సంవత్సరాలు జరిగిన ఏదైతే ప్రయత్నం ఉందో అది ఒక పునాది లాగుండి, అంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, కనెక్టివిటీ కానీ, పవర్ జనరేషన్ కానీ, ఇవన్నిట్లో ఎయిర్పోర్ట్స్ కానీ, రైల్వేస్ కానీ, ఇవన్నీ జరిగిన అభివృద్ధి, దానికి మంచి ఫలితాలు అంటే వచ్చే తరంకి నెక్స్ట్ 15 years ఇప్పుడు థర్డ్ టర్మ్లో అందుకే చెప్పారు మోడీ గారు, థర్డ్ టర్మ్లో థర్డ్ టర్మ్ వచ్చినప్పుడు భారతదేశము 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది అని చెప్పండి. అంటే ఇంతవరకు చేసిన 10 సంవత్సరాల ప్రయత్నము, దాని యొక్క ప్రయోజనాలు మనకు వచ్చే 5 years నుంచి ఇప్పుడు వస్తున్నాయి, కానీ ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు 10 రూపాయలు వచ్చేది నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికల్లా మంచి ప్రయోజనాలు రావడం వల్ల 10 రూపాయలు 20 రూపాయలు బెనిఫిట్ రావచ్చు. ఈ విధంగా మంచి ప్రయోజనం చేకూరే అవకాశం భవిష్యత్తులో ఉంటుంది. దాని కొరకనే 2047 వరకు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంలో ఒక దేశంగా మారుస్తామని చెప్పిన నిర్ణయాన్ని లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. ఓకే సార్, ఇప్పటివరకు మన మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చాలా చక్కగా వివరించారు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్.